ఎస్ మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చింది. ఓకే, ముందుగా మనం చూస్తే ఎగ్జామ్ సెంటర్ని ఎగ్జామ్ సెషన్ని స్కూల్ అసిస్టెంట్ మరియు పీజీటీకి మాత్రమే ఇప్పటివరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఉంది కదా. ఇప్పుడు తాజాగా టీజీటీ, ప్రిన్సిపల్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ ఎగ్జామ్ సెంటర్ని ఎగ్జామ్ సెషన్ని కూడా చూస్ చేసుకునే అవకాశం అనేది ఉంది. మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అభ్యర్థులు వీలైనంత త్వరగా రెస్పాండ్ అయ్యి వీటికి అప్లై చేసుకోండి. లేదంటే మీరు లేట్గా రెస్పాండ్ అయితే మీకు మీ యొక్క జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో లేదంటే సుదూర ప్రాంతాల్లో, సుదూర రాష్ట్రాల్లో ఎగ్జామ్ రాసే అవకాశం అనేది ఉంది. ఓకేనా, ఎందుకంటే మనకు బెంగళూరులో ఎగ్జామ్ సెంటర్ ఉంది, చెన్నైలో ఉంది, ఒడిశాలో కూడా మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మనకి 13 జిల్లాలు కనుక ఫిల్అప్ అయిపోతే మనం వేరే జిల్లాల్లో అంటే వేరే రాష్ట్రాల్లో ఎగ్జామ్ అనేది రాసుకోవాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఇక్కడ క్యాండిడేట్ ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ని, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్యాండిడేట్ ఐడి అంటే ఏంటంటే డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేశారు కదా, అక్కడ టాప్లో చూడండి మనకు ఒక ఫోటో పక్కన మనకు క్యాండిడేట్ ఐడి అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ యొక్క నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీని క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఏదైతే డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ నింపేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. అక్కడ మనకి ఏంటంటే మనం ఏదైతే జిల్లాలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రోజున రాద్దాం అనుకుంటున్నామో ఆ రోజున సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెషన్లో రాద్దాం అనుకుంటున్నామో ఆ సెషన్ కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిషన్ చేయండి. ఆ సబ్మిషన్ చేసిన తర్వాత అది సబ్మిషన్ అయిందా లేదా తెలుసుకోవడానికి వెబ్సైట్లో ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయాలి. ఖచ్చితంగా క్లిక్ చేయండి, మర్చిపోకండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాండిడేట్ ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ని, ఆధార్ నెంబర్ని మళ్ళీ కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ అక్నాలజ్మెంట్ని క్లిక్ చేయండి. అప్పుడు మనం ఏదైతే డేట్ని, ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాయబోయే జిల్లాని, సెషన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అన్నమాట. కనిపించకుండా డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి అందనుకోండి, మళ్ళీ కొత్తగా అప్లై చేయండి. అంటే మళ్ళీ ఎగ్జామ్ సెంటర్స్ని, డేట్ని అవన్నీ కూడా మళ్ళీ కావాలంటే కొత్తగా ట్రై చేయండి. లేదంటే మళ్ళీ మీరు రీఫ్రెష్ చేసి మళ్ళీ వచ్చినా పర్వాలేదు అన్నమాట. అలా చేసినట్లయితే ఖచ్చితంగా ఇది మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిషన్ అయిందా లేదా మన ఐడి పేరు మీద అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి. వీలైనంత త్వరగా రెస్పాండ్ అవ్వండి. చాలామంది ఆన్లైన్ అప్లికేషన్ పోగొట్టుకుంటున్నామని చెప్పి అన్నారు. సో అందుకే డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఫ్యూచర్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా చాలా అవసరం. సో దయచేసి ఒక 4-5 కాపీలను తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా, ఈ తర్వాత ఏం చేయండి, ఇక్కడ మనకు జర్నల్ నెంబర్ అని మనకు రిఫరెన్స్ ఐడి అని అడుగుతుంది అనమాట. పైన మనకి ఏంటంటే ఒక 3 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఆ యొక్క 3 ఆప్షన్స్లో మీరు ఏటికైతే అప్లై చేసుకున్నారో వాటిని కూడా క్లిక్ చేసుకోండి. ఇక్కడ జర్నల్ నెంబర్ అంటే ఏంటంటే మనం 500 రూపీస్ మనీ పేమెంట్ చేసినప్పుడు గవర్నమెంట్ వాడు మనకు ఒక జర్నల్ నెంబర్ పంపిస్తాడు. అది మీ మొబైల్ నెంబర్లో ఉంటుందన్నమాట, మొబైల్కి వచ్చే ఉంటుంది. ఆ యొక్క జర్నల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిషన్ చేసినట్లయితే మీ యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వీలైనంత వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ని ఎన్ని ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది అన్నమాట. ఫ్యూచర్లో మనకు చాలా అవసరమైతే అవుతాయి. అప్పుడు మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కనుక అందుబాటులో లేకపోతే చాలా బాధపడతాం. సో దయచేసి అభ్యర్థులు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ముందుగానే ఒక 4-5 సెట్లు తీసుకొని ఉంచుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ సెంటర్స్ని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. దయచేసి వీలైనంత త్వరగా రెస్పాండ్ అయ్యి దయచేసి అందరూ కూడా అప్లై చేసుకోండి. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.